నమస్తే అన్న అందరికీ నమస్కారం. కొన్ని క్రూర మృగాలు మనం చూసుకుంటే ఒక బాలిక పైన అత్యాచారం చేసి ఆమె గర్భిణి అని తెలియడంతో అయితే ఆమెను ఎలాగైనా సరే చంపాలని నిర్ణయించుకున్నారు. వివరాలేకి వెళితే ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లాకు చెందిన ఒక బాలిక 15 సంవత్సరాలు పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన తర్వాత నిందితులు ఆమె గర్భవతి అని తెలియగానే సజీవంగా పాతిపెట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలిక పైన అదే ప్రాంతానికి చెందిన 3 వ్యక్తులు పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె 5 నెలల గర్భవతి అని తెలిసాక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్ళి సజీవంగా పూడ్చిపెట్టాలని చూశారు. తవ్విన గొయ్యిను చూసి భయపడిన బాలిక వారి నుంచి ఎలాగోలా తప్పించుకొని వచ్చి విషయం ఇంట్లో చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను ఆసుపత్రికి తరలించి నిందితులను స్థానికంగా ఉండే సోదరులు భాగ్యధర్ దాస్, పంచాన్ దాసులతో పాటు వారి స్నేహితుడు తూలు బాబుగా గుర్తించారు. అన్నదమ్ములను అరెస్టు చేసి తూలు బాబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే ఆడబిడ్డల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి క్రూరముగాలు మన చుట్టుపక్కలే మంచిగా నటిస్తూ మనకి వెన్నుపోటు పొరుస్తారు. కాబట్టి తల్లిదండ్రులు, ఆడబిడ్డలు ఉన్న తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.